ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మరి ఒక కొత్త అంశాన్ని గురించి మనం నేర్చుకుని పోయే ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి దాకా చూడండి. నేటి అంశం నేనే మార్గమును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలనైనా. గతించిన కాలమంతా నీకు కాపాడినావు, నీ కృపలో భద్రపరిచినావు, నీకు స్తోత్రములు. ఇదిగో నాయనా, ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలుగా మేమందరం నీ సన్నిధులు చేరి ప్రభువా నిస్తుతించే భాగ్యం మాకు ఇచ్చేందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యం వినడానికి వచ్చిన నీ ప్రజలందరినీ ప్రభు మీరు చేతి ఆశీర్వదించండి. అయ్యా, నీ వాక్యం ద్వారా అనేక కొత్త విషయాలు నేర్చుకుని ప్రభువా జీవితంలో స్థిరపడలాగున వాటిని అనుసరించి ప్రభువా అయ్యా నీ రాజ్య వ్యాప్తిలో అయా కొనసాగేలాగా కృప చూపించండి. ముఖ్యంగా నా ప్రభువ అల్పుడి నన్ను నిశ్చయలో చాటున మరుగుపరిచి నీ వాక్యాన్ని వితచుండగా ప్రభువ నాకు అందరికీ వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనసులను అందరికీ దయచేయమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని, ఆది నుండి అందం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి ఘనత మహిమ ప్రభావాలను పొందుకునమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశం నేనే మార్గమును. యోహాను సువార్తలో రాయబడి ఉన్న ప్రకారం మరి పరిశుద్ధ లేఖనంలో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం. అలాగే మరి యొక్క వాక్య భాగాన్ని కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును అది విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏ విషయాన్నైనా బోధించేటప్పుడు అది అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో దానికి పక్కన మరి ఒకటి జోడించి సులభంగా అర్థం కావటానికి ఆయన ఉపమాన రీతిగా బోధించేవాడు. కాబట్టి ప్రియులారా, ఎలాగంటే కొన్ని ఉదాహరణలు మీకు చూపెడతా. జీవము, మరణము, దీవెనలు, శాపములు, గోధుమలు, గురుగులు, రాతి మీద పునాది, ఇసుక మీద పునాది, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బలా నమ్మకమైన దాసుడా, సోమరైన చెడ్డ దాసుడా, విశ్వాసులు అవిశ్వాసులని, మంచి ఫలములు చెడ్డ ఫలములు, పరలోకము నరకం, ఇలా ఏది చెప్పినా కూడా, దేని గురించి చెప్పినా కూడా మధ్యలో ఇంకొక విషయాన్ని జోడించి సులభంగా అర్థం కావటానికి ప్రజలకు బోధించేవారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం బోధనలు చూస్తుంటే ఎలా ఉందంటే, ఆ దినంలో ఉన్నట్టు మహిమకు బదులుగా మాయలు ఉన్నాయి, ఉపమానాలకు బదులుగా కట్టుకథలు కల్పించి చెప్తున్నారు. అందుకే మత్తయి సువార్తికుడు 7వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తున్నాడు. దాన్ని ప్రభు మరి బోధిస్తూ 13, 14 వచ్చి నేనే మార్గం అనే వాక్యానికి అక్కడ వివరణ ఇవ్వబడింది. ఏంటంటే, ఈ వాక్యమును పరిశీలించినట్టయితే దీంట్లో మనకు 4 భాగాలు కనిపిస్తాయి. ఈ వాక్య భాగంలో మొదటిది ఇరుకు ద్వారము, విశాల ద్వారము. రెండవది ఇరుకు మార్గము, విశాల మార్గము. మూడవది కొద్దిమంది అనేకులు. నాలుగవది జీవము, నాశనము. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చదువుకునేటప్పుడు మరి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము దేవుని వారసులవుటకు అవసరమైనటువంటి జీవిత విధానాన్ని
కలిగి ఉండాలని ఇది మనకు తెలియచేస్తుంది. మానవ జీవితము నిర్ణయములతో కూడినది ప్రియులారా. ఏంటి ఆ నిర్ణయాలు అని మనం ఆలోచిస్తే, ఒకటి మనం బాగా గుర్తించుకుందాం. మానవుడు ఏమి తినాలనో, ఏమి చెప్పవలనో, ఏమి ధరించుకోవాలనో, ఎక్కడికి వెళ్ళవలనో, తర్వాత ఎవరితో వివాహం చేసుకునవలనో, ఇలా అనేక రకమైనటువంటి నిర్ణయాల మీద తమ జీవిత విధానం ఉన్నది. అందుకే ఇప్పుడు ఇక్కడ మానవుడు తీసుకునే నిర్ణయాలు కొన్ని అవసరమైనవి కావచ్చు, కొన్ని అనవసరమైనవి కూడా ఉండవచ్చు. మరి ముఖ్యంగా వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యాన్ని గూర్చినది, అంతేకాదు ఆయన యేసును గూర్చినది, మరి ముఖ్యంగా ఆయన అనుగ్రహించేటువంటి శాశ్వతమైన గమ్యస్థానాన్ని గూర్చినది. అందుకే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నాడు. ఆయన పలికిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూసినప్పుడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, ఇవి ప్రభు ప్రజలందరి ఎదుట పెట్టి ఉండంట. అయితే ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాను, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ దేవుడైన యెహోవాను ఆయన వాక్యము విని ఆయన హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకునమని ఇక్కడ రాయబడింది. ఏం కోరుకోవాలంట? వాక్యాన్ని ప్రేమించిన వారు జీవాన్ని కోరుకోవాలంటున్నాడు. జీవమును కోరుకోవాలి. అదేవిధంగా దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలుతో మరి ఒక నిర్ణయాన్ని తీసుకోండి అని చెప్పిండు. అది యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 13-15 వచనాలు మనం చదువుకున్నప్పుడు, మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించున్నారు. కాబట్టి దేవుడు మనం కట్టుకొని పట్టణాలు, మనం సేద్యం చేయని స్థలాలను ప్రభు మనకి ఇస్తున్నట్టు ఇశ్రాయేలుకి ఇచ్చిండు దేవుడు. కాబట్టి అలాంటి స్థలముల్లో సేద్యం చేయని ఆ పట్టణాల్లో మనం ఏం ఆ ప్రాంతాల్లో యెహోవాను సేవించుట మీ దృష్టికి ఒక కీడుగా అనిపించినట్లయితే, తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో కానీ నేను, నా కుటుంబము, లేకపోతే నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ఇక్కడ అద్భుతమైన మాటను చెప్తున్నాడు భక్తుడైనటువంటి యెహోషువ. కాబట్టి ప్రియులారా, మరొక విషయం చూడాలనుకుంటే, కర్మేలు పర్వతం మీద ఏలియా ద్వారా కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి అని ప్రభు చెప్పిండు. ఏంటంటే మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో, ఏలియా జనులందరికి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటించాడు. ఏలియా చూడండి, గొప్ప దైవజనుడు. ఆయన ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తి. ఎన్నాళ్ళు ఇశ్రాయేలు ప్రజలారా, ఎన్నాళ్ళు ఈ 2 తలంపుల మధ్యలో మీరు జీవిస్తున్నారు? ఇటు సాతానుకు, అటు దేవునికి మధ్యలో మీరు మరి తడబడుతున్నారు. అటు కాకుండా ఇటు కాకుండా జీవిస్తున్నారు. కాబట్టి మీరు సేవిస్తున్నటువంటి ఆ బయలుదేవత దేవుడైతే ఆయన్ని సేవించండి. కానీ యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి అని చెప్తున్నాడు. అలాగే మన ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఒక చక్కని నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇర్మియా 21వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. యెహోవాను సెలవిచ్చినది ఏమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట ఉంచున్నాడు. జీవ మార్గము, మరణ మార్గము 2 దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఉంచిండు. అయితే ఇప్పుడు ఏ నిర్ణయం నీకు ఏది కావాలనో అది కోరుకోమని ప్రజలకు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన చేసిన బోధ ఏంటంటే, ఒకటే చెప్తాడు, యేసు ఈ లోకానికి వచ్చిండంటే మతమును గూర్చి బోధించలేదు, కానీ ఆయన మార్గమును చూపించడానికి వచ్చిందని మనం తెలుసుకోవాలి. ఆ మార్గము యథార్థవంతమైనది, యథార్థంతో కూడినది, సత్యంతో కూడినది, అది దేవుడు చేత నియమించబడినది. కాబట్టి దేవుని బిడ్డలారా,
యేసు చూపించిన మార్గాన్ని మనం నేర్చుకుందాం. అందులో యేసు చూపిన మార్గము అది పరలోక సంబంధమైనది, ప్రవర్తనల మార్పుతో కూడినది, జీవిత మార్పుతో కూడి ఉన్నది ప్రభు యొక్క మార్గం. అందుకే ప్రియ దేవుని ప్రజలారా, ఆయన కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 13-14 వచనంలో ఇక్కడ మనం 4 భాగాలుగా దాన్ని విభజించి విశ్లేషించవచ్చు. 2 మార్గాలు ఉన్నాయి, 2 మార్గాలు కనిపిస్తున్నాయి అక్కడ. ఒకటి ఇరుకైన మార్గము, విశాలమైన మార్గము. మరి ఒకటి చూసినట్టయితే 2 గమ్యాలు కనిపిస్తున్నాయి మనకు. 2 గమ్యాలు, ఒకటి జీవంతో కూడింది, రెండవది మరణంతో కూడింది. అలాగే ఇంకా చూసినట్టయితే 2 గుంపులు కనిపిస్తున్నారు మనకు దేవుని బిడ్డలారా. అందులో కొద్దిమంది ఉన్న గుంపు, అనేకులున్న గుంపు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. 2 ద్వారాలు, ఇరుకైన ద్వారము, విశాలమైన ద్వారము. ఇరుకైన ద్వారము అన్నాను. అదే మత్తయి సువార్త 7:13-14 వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు ద్వారము ఇరుకు. చూడండి దేవుని బిడ్డలారా, యేసయ్య చేసిన ఈ ప్రసంగము చూసి అనేకులు యేసు ప్రభుని మెచ్చుకున్నారు, కానీ యేసు ప్రభుని మాత్రం అనుసరించలేదు. ఈ మాటలు విని ఆయన ఆరాధించిర్రు, గౌరవించిర్రు, కానీ ఆయన ప్రభునిగా స్వీకరించలేదు. యేసు ఇచ్చిన ఆజ్ఞ అదే, ఇరుకైన ద్వారంలో ప్రవేశించమని, ఇరుకైన ద్వారంలో ప్రవేశించమని చెప్పిండు. అదే ఆయన ఆజ్ఞ. ఆయన మార్గంలో మనం వెళ్ళాలంటే ఇరుకైన ద్వారం గుండా మనం వెళ్ళవలసిన వారమే ఉన్నాం. ఇరుకైన ద్వారం పరలోకానికి, జీవంలోనికి నడిపించేటువంటి ద్వారమై ఉన్నది ప్రియులారా. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాట రాయబడింది. నేనే మార్గమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడును. యేసుక్రీస్తు చెప్పినట్లు ఆయన మార్గంలో మనం ప్రవేశిస్తే మనకు రక్షణ ఉంది. అందుకే ఆ రక్షణలో మనం ప్రవేశించబడాలంటే, ఆయన మార్గంలో మనం ప్రవేశించాలంటే కొన్ని పనులు చేయాలి. మనం ఏంటంటే మనం ఉపేక్షించుకోవాలి. అంటే ఇరుకైన మార్గంలో, ఆ ఇరుకైన ద్వారంలో మనం ఒక్కరినే వెళ్ళవలసి ఉంటుంది, అంతేగాని మనతో పాటు 2-3 తీసుకొని ఆ ఇరుకైన ద్వారంలో మనం ప్రవేశించడానికి వీలుండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దీన్ని ఏమంటుందంటే రిక్తునిగా చేసుకున్నట్లు అని అంటాం. రిక్తునిగా లేక ఉపేక్షించుకోవటం అంటే రిక్తునిగా అంటే తనకు తను తగ్గించుకోవటం. ఎందుకు? ఆ మార్గం ఇరుకైనది కాబట్టి ఒక్కరు మాత్రం ప్రవేశించగలుగుతారు. కాబట్టి నీ స్వనీతిని, నీ గర్వాన్ని, నీ పాపాన్ని, నీ అహంభావాన్ని, ఇలాంటి దుర్గుణాలు ఏది ఉన్నాయో, చెడ్డ లక్షణాలు, వీటిని అన్ని మూడగట్టుకొని నేను అందులో గుండా ప్రవేశిస్తా అంటే అది కలవదు. ఎందుకంటే ప్రియులారా, యేసయ్య చెప్పిండు కదా, ఏమని చెప్పిండు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ఎవడైనాను నన్ను వెంబడించిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలన్నాడు. కాబట్టి ఈ మార్గంలో మనం, ఇరుకైన మార్గంలో ప్రవేశించాలంటే తను తాను తగ్గించుకొని, తన సిలువనెత్తుకొని, ఉపేక్షించుకొని మనం ప్రవేశించాలి అన్నమాట. అంతేకాదు బిడ్డల వంటి స్వభావం కలిగి ఉండాలంటాడు దేవుడు. మత్తయి సువార్త 18:3లో చెప్తున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. మనం మార్పు చెందాలి, మన జీవితం మారాలి, మన హృదయం మార్పు చెందాలి, మన మనసులు మార్చుకోవాలి, మన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మార్పు చెందాలన్నమాట, తీసేసుకోవాలి అని అంటాడు అన్నమాట. అలా చేసుకుంటేనే ఈ బిడ్డల వంటి వారి మనసు అయితేనే నేను పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారంటు. అంటే అర్థం ఏంటి? చిన్న బిడ్డలలో మంచి లక్షణాలు ఉంటాయి కదా, మనలాగా రోషము, ద్వేషము, పంతాలు, పట్టింపులు వాళ్ళకు, చిన్న బిడ్డకు ఉండవు దేవుని బిడ్డారా. ఎందుకు? వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు, కొద్దిసేపు కొట్టుకుంటారు, వెంటనే కలిసిపోతారు. అర్థమైందా?
కాబట్టి అటువంటి బిడ్డలకున్న మనసును నీవు నేను కలిగి ఉన్నట్లయితే, అలాంటి మనసును నీవు నేను మనం అందరం కలిగి ఉన్నట్లయితే ఆ ఇరుకైన ద్వారంలో ప్రవేశించడానికి మరి దేవుడు అనుమతిస్తాడన్నమాట. అందుకే ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించాలంటే ఒక్కరు మాత్రమే, సింగిల్గా మాత్రం మనం ప్రవేశించడానికి అవకాశం ఉంది. అంతేగాని మన బర్డన్స్ అన్నీ, మన సమస్యలన్నీ, లేకపోతే మనకు దేవునికి అయిష్టమైన కార్యాలు వెంట పెట్టుకొని మూట కట్టుకుని వాటి తీసుకొని నేను కూడా పోతుంటే అవి చెల్లదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటంటే, దేవుని ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించాలంటే మారు మనసు కలిగి ఉండాలన్నమాట. మారు మనసు కలిగి ఉంటామంటే ఏంది? యోహాను సువార్తలో మనం చూస్తాం, 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. భక్తుడైన బాప్తిస్మిచ్చు యోహాను ఏమన్నాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అన్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో అంతటా సువార్తను ప్రకటిస్తున్నారు. టీవీల ద్వారా పెద్ద క్రూసైడ్లు పెట్టి, మీటింగులు పెట్టి, కూడికలు పెట్టి మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడం జరుగుతుంది. అందుకే ఆ సువార్త ద్వారా ఎక్కడైనా నీవు నేను మారుతామని, మనుషులు మారతారని, మారు మనసు పొంది ప్రభువు నమ్ముకుంటారని, ఆ సువార్తను అంగీకరిస్తారని ఈరోజు అంతటా వ్యాపింపచేస్తున్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్నమాట, ఇరుకైన ద్వారంలో ప్రవేశించాలి. ఇరుకైన ద్వారంలో ప్రవేశించాలంటే ఏంది? మన పాపాలు మనలో నుండి వాటిని వేరు చేసేయాలి. అంటే మన దుష్టక్రియలు, మన చెడ్డ అలవాట్లు, చెడ్డ క్రియలు, దేవునికి అయిష్టమైన కార్యాలను మనలో నుండి తీసేసి దేవునికి దగ్గరకు మనం మరి రాగలిగినట్లయితే ఆ మార్గంలో మనం ప్రవేశించగలుగుతాం. ఆ ఇరుకైన మరి మార్గంలో మనము ప్రవేశిస్తాం. కాబట్టి ఇరుకైన ద్వారం అంటే అదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటంటే, ఇక్కడ విశాల ద్వారం అన్నాడు. విశాల ద్వారం, 2 ద్వారాల్లో ఇరుకైన ద్వారం, విశాల ద్వారం. విశాల ద్వారం అంటే ఏంది? విశాల ద్వారం అంటే అందరికీ తెలుసు, మనకున్నటువంటి చెడ్డ అలవాట్లు, గర్వము, కోపము, క్రోధము, మత్సరము, ఇవన్నీ కూడా ఆయన విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ మనతో పాటు ఉంచుకొని ఆ విశాలమైనటువంటి ద్వారంలో మనం ప్రవేశించడానికి మరి ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకే నీ స్వనీతి, నీ అహంభావము, నీ అహంకారము ఇవన్నీ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు విశాలమైనటువంటి ద్వారంలో మనం ప్రవేశించాలంటే. ఇవన్నీ కూడా మనం వాటితో పాటు ఆ మార్గంలో, ఆ ద్వారంలో ప్రవేశించవచ్చు. అందుకే మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు 7వ అధ్యాయంలో 13వ వచనంలో, నాశనమునకు పోవు ద్వారము వెడల్పై ఉన్నది అంట. నాశనం కావడానికి వెడల్పైన ద్వారం ఉంది, ఇరుకు ద్వారం కాదు. ఇప్పుడు వెడల్పైన ద్వారం, విశాలమైన ద్వారం, దాంట్లోకి పోయే వాళ్ళకట అది నాశనానికి తీసుకెళ్తుందంట. అందుకే ఇరుకైన ద్వారంలో ప్రవేశించాలి. కానీ మన స్వనీతిని, మన గర్వాన్ని, మన అహంకారాన్ని, మన ఇవన్నిటిని, పాపాలను లెక్క పెట్టుకొని అన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే నీవు ఆ విశాల మార్గం వదులుకొని ఇరుకు మార్గంలో ప్రవేశించాలనుకుంటావో, చిన్న బిడ్డల మనసును కలిగి జీవిస్తావో, అలాగే మారు మనసు పొంది సువార్తను నమ్ముకొని మరి నువ్వు ఎప్పుడైతే ఈ అనుభవాన్ని కలిగి జీవిస్తావో, మరి ఇరుకైన ద్వారం గుండా మనం ప్రవేశించే అర్హత కలిగి ఉంటాం. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, 2 మార్గాలు ఉన్నాయని చెప్పినాం. ఇరుకైన ద్వారము, రెండవది విశాలమైన ద్వారం. ఇప్పుడు 2 మార్గాల గురించి నేర్చుకుందాం. ఇరుకైన మార్గం, రెండవది విశాలమైన మార్గం. మత్తయి సువార్త 7:14 అంటాడు అన్నమాట. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, జీవమునకు పోవు దారి సంకుచితమునై ఉన్నదండి. మనం నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి పోవాలంటే ఆ దానికి పోయే మార్గం సంకుచితంగా ఉంది, ఇరుకుగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దానికి ఒక కండిషన్లు ఉంటాయన్నమాట. ఎందుకు? చాలా ఇరుకైంది, దాంట్లో ఎవరు పడతాను ప్రవేశించడానికి వీల్లేదు. అందుకే అది హద్దులతో కూడుకున్నది. తను తాను ఉపేక్షించుకొని, తన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించవలసినటువంటి మరి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కలిగి ఉంటే ఆ యొక్క ఇరుకైన మార్గం గుండా మనం ప్రయాణం చేయవచ్చు. ఇరుకు మార్గము పోరాటంతో కూడుకుంది. దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలు మనం చూస్తాం, 13వ అధ్యాయంలో 23-24 వచనాలు మనం చూసినప్పుడు పోరాటంతో కూడుకుంది. ఈ మార్గంలో మరి రక్షణ పొందే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అర్థమైందా? కాబట్టి అందుకే యేసయ్య చెప్తున్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశింప
పోరాడు అంటుడు. అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడు అంటుడు. ఎందుకంటే విశాల మార్గానికి అంత అవసరం లేదు, మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. దేవుని రాజ్యానికి పోవాలంటే మాత్రం కష్టపడాలి. అందుకే ఇరుకైన మార్గంలో అది పోరాటంతో కూడుకుందని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పాపంతో పోరాటం చేయాలి, శరీరంతో పోరాటం చేయాలి, సోమరితనంతో పోరాటం, అవివేకంతో పోరాటం, అజ్ఞానంతో పోరాటం చేయాలి. ఈ లోకంలో మనం దేవుని బిడ్డలారా వీటన్నిటితో మనం పోరాడవలసిన వారం ఉన్నాం. ఎవరైతే ఆత్మ విషయంలో మాత్రం దీనులై ఉంటారో, దీనత్వం కలిగి జీవిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని రాజ్యం అంటే చాలా గొప్పది. అందుకే లోకానుసారంగా జీవించడి వారికి, స్వార్థంతో జీవించడి వారికి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదు, అది అసాధ్యం. కాబట్టి దేవుని బిడ్డారా ఇక్కడ ఇరుకు మార్గంతో కూడుకుందనమాట. అందులోనే ఈ మత్తయి సువార్త చూద్దాం, 11 అధ్యాయం 29-30 వచనాల్లో ఒక మాట ఉంది. ఇక్కడ ఇరుకు ద్వారమున, ఇరుకు మార్గము సాత్వికము దీన మనసుతో కూడుకుందని రాయబడింది. అంటే నేను చూడండి అక్కడ ఏమంటుడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాను, నా యొద్ద నేర్చుకోండి అంటున్నాను, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నిలంగా నా కాడి సులువుగా నా భారము తేలిగ్గా ఉన్నవి అంటాడు. కాబట్టి ఇరుకు మార్గంలో దేవుని ఎక్కువగా ప్రేమించారు మాత్రమే మరి వెళ్ళేవారుగా ఉంటారు. అయితే లూకాసు వార్తికుడు చక్కని మాట రాస్తున్నాడు 14:26లో, ఎవడైనా నా వద్దకు వచ్చి తండ్రిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను కానీ అక్కజనులు కానీ తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే వీళ్ళందరినీ విడిచిపెట్టిన వాడు మాత్రమే ఆ ద్వారమును, ఆ మార్గమును ప్రవేశిస్తారు. అంటే దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉన్న ప్రేమ కంటే దేవుని మీద ఉన్న ప్రేమ అధికంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ లోక సంబంధమైన మార్గం కాదనమాట ఇరుకైన మార్గం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు, 19-20 వచనాల్లో మనం చూస్తే, మీరు లోక సంబంధులు కారు. ఎవరంట మనము? అందుచేత లోకము మిమ్మును ద్వేషిస్తున్నది, లోకమును హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు. అంటే మనం లోకానికి వేరుగా ఉండేవాళ్ళం అనమాట. లోకం మనల్ని ద్వేషిస్తుంది, మనల్ని హింసిస్తుంది, మనం కూడా హింసించబడతాం. కానీ మన లోక సంబంధం కాకూడదు. లోకము మనల్ని హింసిస్తుంది, ద్వేషిస్తుంది, వెలివేస్తారు. ఒక్కోసారి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకు వెలివేసి కూడా చూస్తున్నాం మనం. నువ్వు ఫలానా వాళ్ళ మతాన్ని పట్టినవా, ఫలానా దేవుని నమ్ముతున్నావని వెలివేసే వాళ్ళు కూడా ఉన్నారు, కుటుంబంలో నుండి, సంఘంలో నుండి, సమాజంలో నుండి. అయితే ప్రియులారా మనకు శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలు ఎట్లుండాలంటే ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు సాగిపోతే, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉంటానంటున్నాడు దేవుడు. కాబట్టి ఇరుకైన మార్గం, మరొక మార్గం విశాలమైన మార్గం అన్నాం. విశాలమైన మార్గం అంటే దేవుని ప్రజలారా ఇరుకైన మార్గము దేవునిదే ఉన్నది, విశాలమైన మార్గమే సాతానుకు సంబంధించింది అనమాట. సాతాను మార్గం అనమాట. అందుకే సాతాను మార్గానికి హద్దులు ఉండవు, కండిషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, షరతులు లేవు, పాపం చేయవచ్చు, సత్యానికి విధేయత చూపకుండా పోవచ్చు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, నీతితో మనం జీవించాల్సిన అక్కరం లేదు, ఆత్మీయ ఎదుగుదల అవసరం లేదు దానికి. సాతాను మార్గం అనేది చాలా విశాలంగా ఉంటుంది దేవుని బిడ్డరా. అందుకే మరి అందరినీ మనకు ఇష్టమైన మార్గం ఏంది అంటే, అందరికీ సులువైన మార్గం ఏంది అంటే విశాలమైన మార్గం. దీంట్లో ఎవరైనా ప్రవేశించవచ్చు. కానీ సాతాను పరిపాలిస్తున్న ఈ దినాల్లో నీతి, యథార్థత నశించిపోయి ఉన్నవి. స్వార్థము, అవినీతి పెరిగిపోయి విచ్చలవిడిగా జీవితాలను బానిసలుగా మారుస్తున్నాయి. కాబట్టి సాతాను మార్గంలో మనము ప్రవేశించకూడదు. కాబట్టి ప్రియులారా మనం ఇంతవరకు కొన్ని విషయాలు మాత్రం తెలుసుకున్నాం. 2 గుంపుల నుండి మనం ఈరోజు నేర్చుకోవాలి. 2 గుంపులు అంటున్నాడు ఇక్కడ, చిన్న గుంపు, పెద్ద గుంపు. మత్తయి సువార్త 7:14 అదే అంటున్నామట, జీవమునకు పోవు మార్గము ద్వారము ఇరుకు, దాన్ని కనుగొనివారు కొందరే. చిన్న గుంపు అంటారు దాన్ని. చిన్న గుంపు అంటే జీవానికి పోయే వాళ్ళు కొంతమందే పోతారు అంట, అదే నాశనానికి కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ప్రియ సహోదరుల
మీరు ఇరుకైన మార్గం గుండా లేక ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించి ఇరుకైన మార్గంలో పయనించేటటువంటి ఒక చిన్న గుంపుగా మనం ఉన్నాము. ఎందుకంటే ఇరుకైనది అందులో కొంతమంది మాత్రమే ప్రవేశిస్తారు, విశాలమైన దాంట్లోకి ఎంతమంది అయినా ఎంటర్ కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యేసయ్య చక్కని మాట అంటున్నాడు. లూకాసు వార్త ఇప్పుడు రాస్తుండేమాట 12వ అధ్యాయం 32వ వచనంలో ఏమంటుండంటే, చిన్న మంద భయపడకుడి. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ చిన్న మందకు అభయం ఇస్తున్నాడు. చిన్న మంద భయపడకుడి. మనం ఏదో కొద్దివారు మాత్రం ఇందులో ప్రవేశిస్తారని మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనకు అభయిస్తున్నాడు. ఏమనంటే మత్తయి సువార్తకు రాస్తాడు 22:14 ఒక మాట ఉంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి దేవుని రాజ్యానికి పిలువబడ్డ వాళ్ళు అందరినీ పిలుస్తున్నాడు యేసు ప్రభు. సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త జనులారా. కానీ ఏర్పరచుకుంది మాత్రం కొంతమంది మాత్రం. ఎవరైతే ఇరుకు మార్గంలో ప్రవేశించాలని ఆశిస్తున్నారో, జీవిస్తున్నారో అలాంటి బిడ్డలకు మాత్రమే అవకాశం దొరుకుతుందన్నమాట. ఇకపోతే చిన్న గుంపు అన్నాము. రెండవది అందులోనే పెద్ద గుంపు. పెద్ద గుంపు అంటే ఏంటి? ఇది విశాలమైన ద్వారం గుండా వెళ్ళే గుంపు అనమాట. విశాలమైన మార్గం గుండా వెళ్ళే గుంపు. వీరేం చేస్తారంటే తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు. దేవుని బిడ్డ తమ ఇష్టం వచ్చిన మార్గంలో ఏర్పాటు చేసుకొని పరలోకపు తలుపులు తట్టినప్పుడు ఇష్టంగా జీవిస్తున్న వ్యక్తులను ఎప్పుడైతే పరలోకపు తలుపులు తడతారో అవి వాళ్ళకు మూసివేయబడతాయి. దేవుని బిడ్డలారా, అంటే ఆ మార్గం గుండా, విశాలమైన మార్గం గుండా పోయేవాళ్ళు పరలోకానికి పోలేరు. వారికి తలుపులు గేటు వేయబడతాయి. అందుకే ఇక్కడ రెండు గుంపులను చేసిన, చిన్న గుంపు పెద్ద గుంపు. చిన్న గుంపు ఏమో ఇరుకు మార్గంలో ప్రవేశిస్తుంది, పెద్ద గుంపు ప్రవేశించలేదు. కాబట్టి ఇక్కడ వాక్యం అదే అంటుందన్నమాట. మన ఇష్టం వచ్చిన జీవితం కాకుండా ప్రభువుకు అనుకూలమైన జీవితం జీవించేవారు ఇరుకు మార్గంలో ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవారేమో విశాలమైన మార్గంలో ఉంటారు. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా చూడండి. ఏమంటుండే అక్కడ? 2 గమ్యములు ఉన్నాయట. 2 గమ్యములు. 2 గమ్యాలు ఏంటి? జీవము, నాశనం. దాన్ని నరకం అంటాం. జీవము, నాశనం లేక నరకం. జీవం గురించి మనం తెలుసుకుందాం. జీవం అంటే ఏంటి? ఇర్మియా గ్రంథంలో చక్కగా రాస్తుండు 21:8 అంటున్నమాట. యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గము మరణము మార్గమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇక్కడ పెడుతున్నా, ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తున్నమాట. ఈ 2 మార్గాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ 2 మార్గాల్లో మనం దేని కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఇరుకైన మార్గం ద్వారం ద్వారా వెళ్దామా? ఇరుకైన ద్వారం అయితే ఇరుకైన మార్గం కూడా మనం వెళ్ళాలి. అది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కష్టతర మార్గం ఇరుకైన మార్గం. కానీ నిత్యరాజ్యం ఉన్నది. నిత్యరాజ్యానికి మనం వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే యేసయ్య చూపించినటువంటి బాటలు మనం ప్రయాణం చేస్తూ మనం జీవిస్తూ మనం వెళ్ళినట్టయితే ఆయన ఆ శాశ్వత రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ మార్గంలో అదేనమాట. నిత్యరాజ్యానికి మనం పోతే అక్కడ ఎట్లుంటుందంటే దుఃఖం ఉండదండి, ఏడుపు ఉండదు, గొప్ప మహిమతో నిండి ఉంటుంది. దేవదూతలందరూ కలిసి నిత్యం ప్రభును స్తుతించేవారుగా ఉంటారు. ఆనందంతో గంతులు వేస్తూ ప్రభును స్తుతిస్తారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని యేసు ప్రభు వారిని పోడే మరి స్థలం అది. అందుకే ప్రియ దేవుని బిడ్డల, ఆనందంతో జీవించాలనుకుంటే నీవు జీవ మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సింది. జీవవాక్యాన్ని చేతబట్టి జీవ మార్గంలోకి నువ్వు వెళ్ళవలసిన వారవై ఉన్నాం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు. యేసు ప్రభు వారు చెప్పిండమాట. ఏమంటాడు? మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన వెంటనే నేనంటుడు, నేనుండు స్థలంలో మీరుండు లాగా నేను మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటుండు. కబా, ఎంత మంచి మాట అండి ఇది. కాబట్టి లోకంలో తన రాజ్యాన్ని మతాన్ని యేసయ్య స్థాపించడానికి రాలేదండి, కానీ ఆయన మార్గాన్ని చూపెట్టాడు. ఆ మార్గం అదే నిత్యత్వంలోనికి మనం తీసుకుని వెళ్ళడానికి లోకానికి వచ్చిండు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది జీవ మార్గం. ఇకపోతే నరకము లేక నాశనకరమైన మార్గం ఏంటంటే
ఇది చాలా విశాలమైన ద్వారం. దీని నుంచి వెళ్ళేవారు అనేకులు ఉంటారు. కాబట్టి ఇది పెద్ద గుంపుతో కూడుకుందనమాట. అయితే తీర్పు దినాన నిత్య నరకంలోనికి అందరు తోసివేయబడతారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన రెండవ రాకడలో వచ్చినప్పుడు, తీర్పు జరిగినప్పుడు మధ్యాకాశంలో ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళందరూ కూడా తీర్పులోకి వచ్చినప్పుడు ఈ మరి నాశనకరమైనటువంటి మార్గం గుండా, ద్వారం గుండా ప్రవేశించారు వాళ్ళందరికీ తీర్పు ఉంటుంది. వాళ్ళు నిత్య నరకాగ్నికి తోసివేయబడతారని రాయబడింది. కాబట్టి అక్కడ ఇక సాగు ఉండదు, అంటే ఎప్పుడు నరక యాతన అనుభవిస్తారన్నమాట. అదే బాధలు, శ్రమలు, కష్టాలు అందులోనే ఉంటాయి. ఇక జీవితాంతం తరతరాలు, యుగాలు నరకంలో. మరి మనిషికి చావు కోరుకుందామన్నా రాదు, కానీ అదే నిత్య రాజ్యంలో దేవునితో, దేవుని బిడ్డలతో, పరలోకపు దూతలతో మనం ఎల్లప్పుడూ ఆనందంగా గడుపుతాం. అందుకే మనము చక్కని మార్గాన్ని ఎంచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 19-20 వచనాలు ఉన్నాయి. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటుండు. ఇప్పుడు జీవము, మరణము, ఆశీర్వాదం, శాపం, ఈ రెండు ఇలా ఏది కావాలో మనం కోరుకోవాలి. నీవు జీవం అనగా పరలోక రాజ్యానికి పోవాలని ఆశిస్తున్నావా? శాపం అనగా నరకానికి పోవాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు ఎలా జీవించాలో ఇప్పటిదాకా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి నీ ఆయుష్షు, నీ ప్రాణము సమాధానంతో యుగయుగాలు ప్రభుతో కూడా జీవించాలంటే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. మరి ఏ నిర్ణయం అంటే జీవమునకు పోయే మార్గంలో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం. అది నిత్య జీవం అట. నువ్వు తీసుకోలేదనుకో నిత్య నరకాగ్నికి పోతావు. నీ నిర్ణయం ఏమై ఉంది? నిత్య జీవానికి వెళ్తావా, నిత్య నరకానికి పోదలుచుకున్నావా? కనుక మరి నిత్య జీవాన్ని కోరుకునే వారందరికీ యేసుక్రీస్తు పిలిపిస్తున్నామట. ఏం ప్రశ్న ఇస్తుంది ఇక్కడ మనకు? ఈనాడు మన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఒకసారి ప్రశ్న వేసుకున్నామా? అయ్యా, ఏంటంటే 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆలోచించుకొని ఎంతమంది జీవిస్తారు? 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారు? నీవు ఉండవు, నేనుండ, ఎవరు ఉండము. ఎందుకు? అప్పటిదాకా మనము ఉండము. కాబట్టి మనకు ఆయుష్ దేవుడిచ్చేంతవరకే. అయితే 100 సంవత్సరాలు బతికినా కూడా తర్వాత నీ యొక్క ఆయుష్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అప్పటిదాకా జీవించలేము. ఈ ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉందా? కనుక నిత్యత్వాన్ని మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? నిత్య జీవాన్ని కోరుకోవాలి. పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలి. అది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కోరిక, ఆకాంక్ష. అందుకు నీవు సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభును, ఆయన కల్వరి శిలువలను నీకు రక్తం కాచి అనేక శ్రమలు అనుభవించి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిండు గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నీవు కలిగి ఉన్నట్టయితే, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. కాబట్టి పిల్లరా, ఒక తీర్మానం చేసుకోండి, ఒక నిర్ణయానికి రండి. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. జీవమును కోరుకునేవారు తప్పకుండా మరి ఈ మార్గంలోనికి వెళ్తాం. కాబట్టి నేనే మార్గం అని చెప్పిన యేసు మార్గంలోనికి మనం ఉందాం. అట్టి కృప, అట్టి జీవం మనకు ఇక్కడ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు విన్న వాక్యం బట్టి నీకు వందనములు నాయనా. ఇదిగో నా ప్రభువా, నీ బిడ్డలుగా మంచి మార్గం గురించి నేర్చుకున్నాం. ప్రభువా, మీరు చెప్పారు నాయన, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని. అయ్యా, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రావడానికి సెలవిచ్చినారు. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రభు అనేకులు వాక్యం విన్నారు ప్రభు, మేలు పొందినారు నమ్ముతున్నాం ప్రభు. మేము మా జీవితంలో నాయన మేము ఎక్కడికి వెళ్ళవలసినో అయ్యా, మరి అలాంటి మరి ఆ మార్గంలో మేము ప్రవేశించిన ప్రభువ, జీవ మార్గాన్ని కోరుకుని ప్రభువ, నాశనకరమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టిన ప్రభు, మీ సన్నిధిలో నిత్యం ఎరుట కృప చూపించండి. వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించండి నాయన. వారికి కావలసిన అవసరాలు, అక్కరాలను తీర్చండి నాయన. అయా, మరి ముఖ్యంగా రక్షణను, ఆయా మారు మనసు అనుభవాన్ని దయచేయండి ఆయన. ముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు సజీవుడని ప్రతి ఒక్కరూ గ్రహించి ఒక మంచి తీర్మానం చేసుకొని నీకు సాక్షిగా నిలబెట్టుకున్నామని, నీ రాజ్య వ్యాప్తిలో ప్రభు పాలిభాగస్తుల కృప చూపించమని, ఇంతవరకు వాక్యం విన్న ప్రతి బిడ్డను మరొకసారి దీవించి ఆశ్రయించమని, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, అయా నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచినందుకే నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం గణపరుస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి
శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.